ఈ విల్లా అనేది మనం మార్కెటింగ్ తీసుకోవడం జరిగింది. కాకపోతే ఎవ్వరి నుంచి ఎలాంటి కమిషన్ అనేది తీసుకోబడదండి. మీకు ముందే చెప్తున్నాను. కస్టమర్‌కి క్లారిటీ ఇస్తున్నాను. ఈ కస్టమర్ నుంచి ఎలాంటి కమిషన్ అనేది తీసుకోబడదు. కానీ నంబర్ అనేది మా జేవిఎన్ ప్రాపర్టీస్ నంబర్ అనేది ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా పైనున్న నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. నేను పర్సనల్‌గా మీకు గూగుల్ మ్యాప్ లింక్ షేర్ చేశాను. సైట్ విజిట్ కోసం మీరు ఎనీ టైమ్ అన్నా వచ్చి మనకి సైట్ విజిట్ అనేది చేసుకోవచ్చనమాట. మీరు ఏ టైంలో వచ్చినా విల్లా ఇక్కడనే ఉంటుంది. మీరు చూసిన తర్వాత నాతోటి కాల్‌లో మాట్లాడొచ్చు. హలో అండి, వెల్కమ్ టు ప్రాపర్టీస్. సో ఈరోజు మీ ముందుకి ఒక కొత్త వీడియోతో రావడం జరిగిందనమాట. సో ఇదొచ్చేసి మనకి 190 గజాల్లో కట్టిన G+1 ఇండిపెండెంట్ విల్లా రీసేల్‌కి మీ ముందుకి తీసుకురావడం జరిగిందనమాట. సో ఇదొచ్చేసి మనకు ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ కమిషన్ అనేది తీసుకోబడదు. మీరు కూడా ఇలాగే మాతో ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద కనపడుతున్న కాంటాక్ట్ నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. మేమనేది మీకు దగ్గరుండి ప్రమోషన్ అతి తక్కువ ధరలో చేయడం జరుగుతుందనమాట. సో ఈ విల్లా గురించి మాట్లాడుకున్నట్టయితే సో ఇదొచ్చేసి మనకి 190 గజాల్లో కట్టిన వెస్ట్ ఫేస్ G+1, అది కూడా టోటల్‌గా హెచ్ఎండిఏ వెంచర్. మీకు మొత్తం విల్లాసే కనబడుతున్నాయి చూసారా. మొత్తం ఈ ఏరియా మొత్తం మనకి వెంచర్‌లో మొత్తం విల్లాసే ఉంటున్నాయి. మనకి ఫ్రంట్‌లో 35 ఫీట్ వైడ్ రోడ్‌తో రావడం జరుగుతుంది. 24 అవర్స్ మనకి సెక్యూరిటీ ఉంటుంది. సో ఓనర్ వచ్చేసి మనకి జర్మనీలో ఉంటారు కాబట్టి ఈ విల్లా అనేది మనం మార్కెటింగ్ తీసుకోవడం జరిగింది. కాకపోతే ఎవ్వరి నుంచి ఎలాంటి కమిషన్ అనేది తీసుకోబడదండి. మీకు ముందే చెప్తున్నాను. కస్టమర్‌కి క్లారిటీ ఇస్తున్నాను. ఈ కస్టమర్ నుంచి ఎలాంటి కమిషన్ అనేది తీసుకోబడదు. కానీ నంబర్ అనేది మా జేవిఎన్ ప్రాపర్టీస్ నంబర్ అనేది ఉంటుంది. సో ఇదొచ్చేసి మనకి G+1 కట్టడం జరిగిందనమాట. కింద 2 BHK రావడం జరిగింది. పైన 2 BHK రావడం జరిగింది. మనకి ఇది వచ్చేసి ఈ వెంచర్ నేమ్ వచ్చేసి సంపద హోమ్స్ అనమాట. సంపద హోమ్స్‌లో మనకి ఇది విల్లాస్ అనేవి లొకేటెడ్ అయి ఉన్నాయి. మన్నెగూడ సంపద హోమ్స్‌లో మనకి లొకేటెడ్ అయి ఉన్నాయి. సాగర్ హైవే నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్‌లో ఉంటుంది. సో మనం లేట్ చేయకుండా విల్లా ఎలా ఉందో దగ్గరుండి వెళ్ళి చూసేద్దాం. పదండి. సో మనకి గేట్ నెంబర్ 2 నుంచి ఎంట్రీ ఉంటుందన్నమాట. గేట్ నెంబర్ 2 నుంచి ఎంట్రీ అవ్వగానే సెకండ్ రోడ్కి మనకి లెఫ్ట్ సైడ్లో వెస్ట్ ఫేస్లో ఉన్న సెకండ్ విల్లా అనమాట. ఇది వచ్చేసి మనకి సో ఈ విల్లా మీరు కనుక చూస్తున్నట్టయితే మనకి ఆల్రెడీ మీకు సరౌండింగ్స్ మొత్తం చూపించాను. హౌస్ అనేది విల్లా అనేది ఎలా ఉందో. సో అన్ని విల్లాస్ ఉంటాయి. విఐపీస్ అందరూ మనకి చాలా ఫ్రెండ్లీ ఉంటుంది. ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. మనకి ఇక్కడ పార్క్ కానీ మనకి పార్క్ ఏరియా కానీ అలాగే స్పోర్ట్స్ ఏరియా కానీ ఒక అసోసియేషన్ కానీ చాలా వరకు ఈ వెంచర్లో ఉంటాయి. ఇది ఒక సంపద హోమ్స్ అనేది గూగుల్ మ్యాప్స్లో కొట్టినా మీకు లొకేషన్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో ఇది వచ్చేసి మీరు టోటల్గా ఇప్పుడు బయట ఎంట్రీ చూస్తున్నారనమాట. మొత్తం హౌస్ విల్లా ఒక్క ఎలివేషన్ అనేది మీరు చూడడం జరిగింది. మనకి ఫ్రంట్లో 35 ఫీట్ వైడ్ రోడ్ రావడం జరిగింది. అలాగే డెడ్ ఎండ్కి మనకి సెకండ్ హౌస్ కాబట్టి ఎలాంటి పార్కింగ్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. లోపల ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు, బయట కూడా ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు అనమాట. సో అద్భుతంగా ఉంటుంది. పార్కింగ్ ఏరియాకి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఈ విల్లాకి ఉండదు అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి రీసేల్ విల్లా కాబట్టి రీసెంట్గానే మనకి పెయింటింగ్ అనేది వేయడం జరిగింది. ఓనర్ అనేది దగ్గరుండి పెయింట్ చేపించడం జరిగింది అనమాట. ఆల్రెడీ మనకి ఇందులో రెంట్స్ ఉంటున్నారన్నమాట. కింద పైన మనకి 2 BHK కట్టడం జరిగింది. మనకి కింద 10,000 పైన 10,000 రెంట్ అనేది రావడం జరుగుతుంది. టోటల్ మంత్లీ ఇన్కమ్ 20,000 అనేది ఈ విల్లాకి మంత్లీ ఇన్కమ్ 20,000 రావడం జరుగుతుంది. సో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్కింగ్ ఏరియా ఉంటుంది. ఒక పెద్ద ఫార్చునర్ కార్ కూడా లొకేట్ చేసుకునేంత పార్కింగ్ ఏరియా ఉంటుందన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్లో మీకు ఎంట్రీలోనే హాల్ ఉంటుంది. రైట్ సైడ్ కార్నర్లో కిచెన్ ఉంటుంది. సో ప్రతి రూమ్లో మనకి ఫర్నిచర్ చేయడం జరిగింది. కబోర్డ్స్తో ఫుల్ ఫర్నిచర్ చేయడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి మనకి టోటల్గా 2 BHK రావడం జరిగింది. కిచెన్, పూజా గది, 2 బెడ్రూమ్స్, అలాగే మనకి సరౌండింగ్ సెట్స్ బ్యాక్ కూడా చాలా పెద్దగా రావడం జరిగింది. నేను మీకు చూపిస్తాను వీడియోలో. సో ఇది వచ్చేసి మీరు చూస్తున్నారుగా ఎల్ షేప్లో కిచెన్ రావడం జరిగింది. కబోర్డ్స్ కూడా నీట్గా డిజైన్ చేయడం జరిగింది వుడెన్ కలర్లో. సో ఒక పెద్ద విండో రావడం జరిగింది. వెంటిలేషన్ కోసం పెద్ద విండో, యూపీవీసీ విండో. సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి పూజా గది అనమాట. పూజా గది మీరు చూస్తున్నారు కదా. పూజా గది అనేది ఇలా రావడం జరుగుతుంది. సో పూజా గది 4x4.3 అనేది సైజెస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి
చిల్డ్రన్ బెడ్రూమ్ మనం చూసుకోవచ్చు, గెస్ట్ బెడ్రూమ్ అనుకోవచ్చు, చిల్డ్రన్ బెడ్రూమ్ అనుకోవచ్చు. సో ఇది కూడా మనకి కబోర్డ్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. 2 డోర్స్ ఎంట్రీ ఉంటాయి, అలాగే ఒక యూపీవీసీ విండో రావడం జరిగింది విత్ గ్రిల్స్ అన్నమాట. సో ఎవరైతే మంచి విల్లా కోసం చూస్తున్నారో హెచ్ఎండిఏ వెంచర్లో హైదరాబాద్ మనకి ఎల్బీ నగర్ నుంచి జస్ట్ డ్రైవింగ్ డిస్టెన్స్లో కానీ హైదరాబాద్ లొకాలిటీలో అవుట్స్కర్ట్స్కి దగ్గరలో మళ్ళీ సిటీకి దగ్గరలో చూస్తున్నారు, ఎగ్జాక్ట్ మంచి ప్రైమ్ లొకేషన్ అన్నమాట ఇది. సో మీకు అవుట్ సైడ్ చూపిస్తాను చూడండి. అవుట్ సైడ్లో కూడా మనకి 5 feet to 6 feet సంద్ అనేది ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు మీరు, 6 feet సంద్ ఇవ్వడం జరిగింది అన్నమాట వీళ్ళకి. సో చాలా అద్భుతంగా రావడం జరుగుతుంది. మనకి సరౌండింగ్స్ కూడా మీకు సెక్యూరిటీ కోసం మీరు వైర్స్ గుంజడం జరిగింది. వెంచర్ వాళ్ళు మనకి ఎలక్ట్రికల్ వైర్స్ అనేది గుంజడం జరిగింది అనమాట. సో ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ఉంటుంది, వాషింగ్ బేసిన్ ఏరియా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి రీసెంట్గా రెంటల్స్ అనేది వెకెట్ అయ్యారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి రెంట్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. మనకు ప్రస్తుతానికి 10,000 పెంచి ఈ రెంట్ పెంచడం జరుగుతుంది. పాస్ట్ ఉన్న వాళ్ళు 10,000 ఇచ్చారు, ఇప్పుడు రెంట్ కూడా పెంచుదామని చూస్తున్నారు ఓనర్ గారు. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మీరు చూసుకోవచ్చు. కబోర్డ్స్ ఉంటాయి, ఒక విండో ఉంటుంది, అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది, అది కూడా వెస్ట్రన్ స్టైల్లో రావడం జరిగింది అనమాట. సో మీకు ఎలాంటి పని ఉండదండి, మొత్తం ఆల్ నీట్ వర్క్ అనమాట. ఆల్రెడీ రన్నింగ్ హోమ్ కాబట్టి ఆల్రెడీ మీకు తెలుసు ఎలా ఉంటుందో, మంచిగా డిజైన్ చేయడం జరిగింది విల్లా అయితే. సో ఇది టోటల్గా మీకు గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూసేద్దాం ఎలా ఉందో హౌస్ అనేది. సో ఫస్ట్ ఫ్లోర్లో మీరు చూసుకున్నట్టయితే ఎంట్రీలో మంచిగా బాల్కనీ ఏరియా ఇవ్వడం జరిగింది. మంచి వెదర్ ఉంటుంది, మంచి వెంటిలేషన్ ఉంటుంది. ఫ్రంట్ నుంచి కానీ బ్యాక్ నుంచి కానీ ఎలాంటి ప్రాబ్లం అనేసి ఉండదు. మీరు చూసుకోవచ్చు ఎంట్రీలో వచ్చి ఒక డోర్ ఇవ్వడం జరిగింది, గ్లాసెస్తో విండోస్తో, బ్లాక్ కలర్ గ్లాసెస్తో విండోస్తో రిఫ్లెక్టింగ్ డోర్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఆల్రెడీ రెంటల్స్ ఉంటున్నారు, ఉన్నాకనే మనం వీడియో అనేది అలో చేయడం జరిగింది. సో ఇది టోటల్గా ఎంట్రీలోనే పెద్ద హాల్ ఉంటుంది. ఇక్కడనే మనకి విండోస్ పెద్ద విండో లెఫ్ట్ సైడ్లో ఇవ్వడం జరిగిందనమాట. ఇది వచ్చేసి మనకి లివింగ్ ఏరియా అనమాట. లివింగ్ ఏరియా ఎదురుగా మనకి టీవీ యూనిట్ అనేది మనకు కావాలంటే కబోర్డ్స్తో డిజైన్ చేసుకోవచ్చు. ప్లేన్ మనకి గోడనే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా ఇవ్వడం జరిగింది, వాషింగ్ బేసిన్తో డైనింగ్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. విల్లా అయితే అద్భుతంగా ఉందన్నమాట. సో ఓనర్ గారు జర్మనీలో ఉంటారు. ఓనర్ గారికి అర్జెంట్ సేల్ ఉందన్నమాట, వాళ్ళకి వేరే ప్లాన్స్ ఉన్నాయి. సో ఆ ప్లాన్స్ గురించి మనకి ఈ విల్లా అనేది అమ్మడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి పూజా గది అనమాట. పూజా గది కూడా ఇది చూసుకోవచ్చు మీరు, కింద మనకి ఒక స్టెప్ ఇవ్వడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఇవ్వలేదు కానీ ఫస్ట్ ఫ్లోర్లో ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి కబోర్డ్స్ మీరు చూసుకోవచ్చు. ఇది మొత్తం కబోర్డ్స్ సేమ్ కింద ఎలా ఉందో పైన కూడా కిచెన్ అలాగే ఉంటుంది. కాకపోతే కిచెన్కి కింద పైన తేడా ఏంటంటే డైనింగ్ ఏరియా అనేది కింద కిచెన్తో కలిపి ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో కిచెన్తో సపరేట్ డైనింగ్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. కింద మనకి 2 doors ఉంటాయి, ఇక్కడ ఓన్లీ ఒకటే డోర్ ఉంటుంది, 2 windows ఉంటాయి, మంచి వెంటిలేషన్ ఉంటుంది. కబోర్డ్స్ కూడా మీరు ఉంటాయి అన్నమాట. సో మనకి బ్యాక్ సైడ్ ఎలాంటి హౌసెస్ లేవు కాబట్టి, విల్లాస్ లేవు కాబట్టి మనకి బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ నుంచి వెంటిలేషన్కి ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి కబోర్డ్స్ అనేది ఎలా ఇవ్వడం జరిగిందో. వీళ్ళు ఆల్రెడీ వర్కింగ్ రెంటల్స్ ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఆఫీస్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటున్నారు ఈ రూమ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్, ఫుల్ కబోర్డ్స్ ఉంటాయి మొత్తం. దీంట్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది, వెస్ట్రన్ స్టైల్లో ఒక విండో అనేది రావడం జరుగుతుంది. సో మంచి వెంటిలేషన్ ఉంటుంది, కర్టన్స్ వాళ్ళు వేశారు కాబట్టి. సో కామన్ వాష్రూమ్ మనకి రూమ్ సైజెస్ కూడా సేమ్ ఉంటాయి కింద పైన. సో టోటల్గా ఇది అండి, కింద 2 BHK పైన 2 BHK విల్లా ఒకటి. సో మీరు వచ్చేసి ఇది మంచిగా వీకెండ్స్లో కూడా ఎంజాయ్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. కింద రెంటల్ ఇచ్చిన పైన యూజ్ చేసుకోవచ్చు, లేదా పైన రెంటల్ ఇచ్చి కింద కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి చూడండి, మీకు హౌస్ ప్లాన్ అనేది నేను పెట్టడం జరిగింది, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. కింద గ్రౌండ్ ఫ్లోర్ ప్లాను అలాగే ఫస్ట్ ఫ్లోర్ ప్లాను మీకు క్లియర్గా ఇక్కడనే ఇవ్వడం జరుగుతుంది. వెస్ట్ ఫేస్లో హౌస్ విల్లా డిజైన్ అనేది క్లియర్గా చూడండి. డైమెన్షన్స్ కానీ రూమ్ డైమెన్షన్స్ కానీ ఎలా రావడం క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. కావాలంటే ఒక స్క్రీన్ షాట్ అనేది తీసుకొని పెట్టుకోండి. సో ఈ విల్లా రేట్ విషయానికి వచ్చేస్తే 1,30,00,000
నెగోషియబుల్ ఉంటుంది. సో ఇదొచ్చేసి మనం మార్కెటింగ్ తీసుకున్నాం కాబట్టి మన నెంబరే మనకి రావడం జరుగుతుందన్నమాట. సో ఇదనేది మన నెంబరే ఉంటుంది. జేవిఎన్ ప్రాపర్టీస్ అనేది ఈ హౌస్‌ని మార్కెటింగ్ తీసుకుంది కాబట్టి డైరెక్ట్‌గా డీల్ చేయడం జరుగుతుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా పైనున్న నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. నేను పర్సనల్‌గా మీకు గూగుల్ మ్యాప్ లింక్ షేర్ చేస్తాను. సైట్ విజిట్ కోసం మీరు ఎనీ టైమ్ అన్నా వచ్చి మనకి సైట్ విజిట్ అనేది చేసుకోవచ్చనమాట. మీరు ఏ టైంలో వచ్చినా విల్లా ఇక్కడనే ఉంటుంది. మీరు చూసిన తర్వాత నాతోటి కాల్‌లో మాట్లాడొచ్చు. సో ఓనర్ వచ్చేసి మనకి జర్మనీలో ఉంటారు. సో ఓనర్ గారు మనకి జర్మనీలో ఇవ్వడం కాబట్టి నేననేది డైరెక్ట్ ఈ విల్లాని తీసుకొని మార్కెటింగ్ చేయడం జరుగుతుందన్నమాట. రేట్ నెగోషియబుల్ కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేననేది మీకు 100% క్లారిఫై ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. సో ఓనర్ గారు జర్మనీ నుంచి ఇండియాకొచ్చి మీకు రిజిస్ట్రేషన్ చేసి ఆల్ కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో మీరు విజిట్ కావాలనుకుంటే నేను ముందే చెప్పాను కదా, నా నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు గూగుల్ మ్యాప్ లింక్ డైరెక్ట్ షేర్ చేశాను. సో ఈ విల్లా లొకాలిటీ గురించి మీకు చూసుకున్నట్టయితే సో మనకి జస్ట్ సాగర్ హైవే నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్‌లో ఉంటుంది. మీరు ఆల్రెడీ మీకు వీడియోలో చూపించాను. సాగర్ హైవే నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్‌లో ఉంటుంది. మనకి నడుచుకుంటూ రావచ్చు. దీని నియర్ బై లొకాలిటీ చూసుకున్నట్టయితే మనకి ఎల్బీ నగర్ మెట్రో నుంచి 14 కిలోమీటర్స్ డిస్టెన్స్ రావడం జరుగుతుందన్నమాట. అది కూడా డైరెక్ట్ రోడ్ యాక్సిస్ ఉంది. మనకి సాగర్ హైవే నుంచి డైరెక్ట్ మెట్రో యాక్సిస్ ఉందన్నమాట. సీదా మనకి కరెక్ట్‌గా డ్రైవ్ చేస్తే మనకి జస్ట్ 10-15 మినిట్స్‌లో మనం మెట్రోకి చేరుకుంటాం. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనేది మనకి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ నుంచి కూడా మనకి డైరెక్ట్ రోడ్ యాక్సిస్ ఉంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి మనకి డైరెక్ట్ రోడ్ యాక్సిస్ ఉంది. సో మీకు ఇది అనేది చాలా ఎగ్జాక్ట్ ప్రైమ్ లొకేషన్‌లో ఈ విల్లా అనేది హెచ్ఎండిఏ వెంచర్‌లో మనకి విల్లా కట్టడం జరిగిందనమాట. అది కూడా రీసేల్‌కి రావడం జరిగింది. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా పైనున్న నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. నేను ఆల్రెడీ పర్సనల్‌గా చెప్పినట్టే మీకు పర్సనల్ నుండి మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా అన్ని క్లారిఫై చేస్తాను. సో థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.